51వ కీర్తన 51వ కీర్తన మొదటి 2 వచనాలు చదువు. 51వ కీర్తన ఒక శుద్ధ హృదయంలో నుండి ఒక ప్రార్థన, ఒక స్తుతి, ఒక సమర్పణ, ఒక నిస్సహాయమైన కేకలు, దేవునికి దావీదు వేస్తున్న కేకలు అన్నమాట, అరుపులు. దేవా నన్ను కరుణింపు, 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 నా పాపములు కడిగివేయి, తుడిచివేయి, నన్ను పవిత్రపరచు, శుద్ధీకరించు, బలపరచు, నన్ను త్రోసివేయద్దు. అంతా కూడా ఈ కీర్తనలో బ్రతిమిలాడడమే ఉంటుంది. ఇన్ని వచనాలలో 51వ కీర్తనలో 19 వచనాలలో హైలైటెడ్ వర్స్. దేనిని బట్టి దావీదు, ఇప్పుడు మనం ఎవరినైనా బతిమిలాడగలుగుతున్నాము, అడగగలుగుతున్నాము అని అంటే వాళ్ళ మీద మనకి ఏదో ఒక రే ఆఫ్ హోప్ ఉంటేనే, ఒక రవ్వంతైన నమ్మకం ఉంటేనే మనం బ్రతిమిలాడడాన్ని కొనసాగిస్తాం. ఇక వాళ్ళు చెయ్యరు, మన మాట వినరు అని అర్థమైనప్పుడు ఆపేస్తాం. మనం అడగడం ఆపేస్తాం, మొరపెట్టడం ఆపేస్తాం, ప్రేమించడం ఆపేస్తాం. ఇప్పుడు 51వ కీర్తన అంతటిలో అన్ని వచనాలలో చాలా వచనాలు ఉన్నాయి, ఒక 19 వచనాలే కాదు. కాననికల్ ఆర్డర్ ప్రకారంగా ఇందులో 19 వచనాలు మాత్రమే చేర్చారు. దావీదు తన పాపముని బట్టి, తన అతిక్రమాన్ని బట్టి, తన దోషాన్ని బట్టి ఎన్ని వచనాలుగా పాడుకున్నాడో, దేవా దేవా నన్ను దాటిపోవద్దు అని ఎంత లోతుగా, ఎంత హృదయ వేదనతో మొరపెట్టుకున్నాడో. జస్ట్ 19 వచనాలు మాత్రమే, చిన్నవి. 19 అంటే చాలా చిన్నది. దావీదు లోపలుండి వస్తున్న ఆ పాప పశ్చాత్తాపానికి, ఆ బాధకి, ఆ వేదనకి 19 మాటలు అనంటే చాలా తక్కువే. ఈ 19 మాటలకి కూడా ఆధారమైన వచనం, నేను నిన్ను అడగగలుగుతున్నాను అని అంటే కారణం ఇప్పుడు మనం నేర్చుకున్నామే మొదటి వచనం, ఆ వచనం. నీ కృప చొప్పున కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున, the abundance, the multitude of your mercies. విస్తారమైన నీ ప్రేమ యొక్క విస్తారం, నీ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తును బట్టి నా అతిక్రమములను తుడిచివేయుము. క్రింద వచనం 2వ వచనంలో, నా దోషం పోవునట్లు కడుగు, నా పాపం పోవునట్లు పవిత్రపరచు. ఇంకా క్రింద వచనాలు అన్నింటిని చూసినప్పుడు, నన్ను కడుగు, నా పాపం పరిహరించు. ఎన్ని మారులు తగ్గి ఒక రాజు దావీదు, ఒక రాజు, మన వంటి ఒక సామాన్య మనుషుడు కాదు. ఒక సామాన్య మనిషి మాట్లాడే భాష ఒక రకంగా ఉంటుంది, రాజ భాష ఒక రకంగా ఉంటుంది. ప్లీజ్ అనే వర్డ్స్ రాజులు ఉపయోగించకూడదు. సామాన్యులు ప్లీజ్ అనే వర్డ్ లేకుండా మాట్లాడకూడదు. అలాంటిది దావీదు, ఇది చాలా హీనమైన భాషతో నిండుకొనిన అధ్యాయం. దావీదు రాసిన కీర్తనలు అన్నింటిలో కూడా చాలా హీనమైన పదాలు కనపడతాయి ఇందులో. నన్ను కడుగు, నా పాపం పోయేటట్లుగా కడుగు. ఆ వర్డ్స్ అన్నిటినీ కలిపి చూసినప్పుడు, ఆ 2 వచనాల్లో 2వ వచనము మొదటి వచనాన్ని బట్టి హీబ్రూ పదాలన్నింటినీ కూర్చి చూసినప్పుడు, నా పాపం పోయేటట్లుగా నన్ను చంపు, నా పాపం పోయేటట్లుగా నన్ను చంపు. ఈ వచనంలో దావీదు అంటున్నాడు, నా పాపం పోవునట్లుగా. నన్ను చంపితే నా పాపం పోతాది అనుకుంటే నన్ను చంపేసాయి. ఏ పాపము? తన జీవిత కాలం అంతటిలో కూడా, బాల్యం మొదలుకొని మంచి వృద్ధాప్యము వరకు కూడా దావీదు ప్రవర్తనలో, చూపులో, ఆలోచనలో, మాటల్లో, ధ్యానములో, తన లెష్యూర్ టైంలో, ఖాళీ సమయంలో, విరామ సమయంలో కూడా, ఏ సమయంలో కూడా దావీదు మాటలు, క్రియలు, చూపులు, ధ్యానం ఎక్కడ కూడా పాపము అనేది కనబడదట. దేవుడు దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యం, నా హృదయానుసారుడు. నా హృదయము, దావీదు హృదయము పెనవేసుకొని పోయి ఉంటాయి, గట్టిగా హత్తుకొని ఉంటాం నేను దావీదు. ఒకరి హృదయంలో మరొకరు తొంగి చూసుకుంటాము. నా హృదయంలోనికి చూసినా, దావీదు హృదయంలోనికి చూసినా ఒకటే. నన్ను చూస్తే దావీదును చూసినట్టే ఉంది, దావీదును చూస్తే నన్ను చూసినట్టే ఉంది. అలా ఏకమైపోయి ఉన్నాము మేము అని అంటారు. దేవుడు దావీదుని గురించి సాక్ష్యం చెప్తారు. అలాంటి దావీదు ఒక చిన్న
ఆ ఊరియా భార్య విషయంలో దేవుని ఎదుట ఆ పాపం అపవిత్రమైనది. దేవుడు అంటారు 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయక. ఆ మాట హైలైటెడ్ వర్డ్. నీవు నన్ను లక్ష్యము చేయక. యు డిస్పైజ్డ్ మీ. నన్ను అవమానపరిచావు, నన్ను అలక్ష్యం చేసావు, నాకు ద్రోహం చేసావు నువ్వు, నా హృదయానికి ద్రోహం చేసావు నువ్వు, నా మనస్సుకు ద్రోహం చేసావు నువ్వు. అందుకే దావీదు అంటాడు 51వ కీర్తనలో, ఇదిగో నేను ఇలా ప్రవర్తించాను కదా, నా యొద్ద నుండి నీ సన్నిధిని తీసివేయొద్దు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు. 11వ వచనం, 51వ అధ్యాయం 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ సన్నిధి అంటే, దేవుని సన్నిధి అంటే ఏంటి? దావీదుకు సపరేట్ గా ఉందా దేవుని సన్నిధి? నో. దేవుని ప్రెసెన్స్, దేవుని సన్నిధి, దావీదు ఏకమైపోయి ఉన్నారు. ఇంకో మాట కూడా గమనిస్తే సంఖ్యాకాండము 20వ అధ్యాయం మోషే గురించిన మాట. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఈ మాట ఎందుకు అనంటే, ఇదే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అహరోను మిరియాములతో దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమని? 12వ అధ్యాయం సంఖ్యాకాండం 8వ వచనం, నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి విరోధంగా మాట్లాడడానికి భయపడలేదు. ఎందుకు? నా స్వరూపాన్ని నిదానించి చూచువాడు అని అంటే దేవునిని లోపల బయట, ఇన్ అండ్ అవుట్, ఆయన మాటలు, ఆలోచనలు, ఊహలు, తలంపులు అన్నీ ఎరిగిన వాడు మోషే. నువ్వు నన్ను బాగా చూసావు కదా, నన్నే అర్థం చేసుకున్నావు కదా, నా తల నుండి కాళ్ళ వరకు నిలువెల్లా చూసి కూడా నా పరిశుద్ధతను సన్మానించలేదే. అంటే నా ఉనికిని నువ్వు చూసావు కదా, నా రూపమంతటిని చూసావు కదా, నా వెనుక పార్శ్వం అంతటిని చూపించాను, నా మహిమంతటిని నీకు చూపించాను, నా స్వభావం అంతటిని, నా స్వరూపం అంతటిని నీకు చూపించినా కానీ నా స్వరూపాన్ని దాటిపోయావు ఎందుకు? ఇక్కడ దేవుడు ఒక అవుటర్ పర్సన్ కాదు, బాడీ ఒక్కటే అయి ఉండగా, దావీదు దేవుడు, మోషే దేవుడు ఒక్కటే అయిపోయి ఉండగా, ఒక సెకండ్ లో, ఒక నిమిషంలో, ఏదో ఒక క్షణంలో వారు దేవుణ్ణి గ్రహించక, వారు దేవుణ్ణి పట్టుకోక, వారు దేవుణ్ణి నమ్మక, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక క్షణంలో దేవుని ఉనికిని, దేవుని సన్నిధిని, దేవుని రూపమంతటిని ఒక్క నిమిషంలో వారు కొట్టి పారవేశారంట. అది దేవుడు బాధపడుతున్నది. పాపం అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడమే. కానీ దేవుని మాట అంటే ఏంటి? ఆయన ఊపిరి కదా, ఆ ఊపిరిని ధిక్కరించడం కదా. ఊపిరి అంటే ఇంకా ఆయన ఊపిరి, ఆయన ప్రాణం. ఆ ఊపిరిని మనం లెక్క చేయకపోతే, ఆ ఊపిరిని మనం ధిక్కరించకపోతే ఇంకా ఆయన ఎక్కడుంటాడు? నన్నే మీరు గౌరవించట్లేదే, నన్నే మీరు లక్ష్యం చేయట్లేదే, ఇక నాతో మీ పని ఏంటి అని దేవుని ఆత్మ, దేవుని హృదయము, దేవుని స్వభావం చాలా గాయపరచబడింది. మోషే విషయంలో, దావీదు విషయంలో. అందుకు మోషేని దేవుడు ఆ వాగ్దాన దేశంలోనికి పోనివ్వలేదు, దావీదుని కొంచెం దూరంగా పెట్టాడు. కానీ గొప్ప విషయం ఏంటి అని అంటే, తనకి దేవునికి మధ్య ఎంత అగాధం ఏర్పడిందో దావీదు గ్రహించుకున్నాడు కాబట్టి అంతగా వేదన పడుతున్నాడు. నన్ను త్రోసివేయద్దు, నాలో ఉంచిన నీ పరిశుద్ధాత్మని
తీసివేయొద్దు అని నన్ను చీల్చేయొద్దు. ఇప్పటి వరకు ఏకమై ఉన్నా కదా, ఏకమై ఉన్నా కానీ నాలో నిన్నుంచుకొని నేను పాపం చేశాను కదా, నన్ను త్రోసివేయొద్దు, నాలో నుండి వెళ్ళిపోవద్దు అని గట్టిగా పట్టుకుంటున్నాడు 51వ కీర్తనలో దావీదు. నిజంగా మన జీవితాల్లో దేవునికి మనకి మధ్య ఆ సంబంధ సహవాసాన్ని మనం ఎంతవరకు గ్రహిస్తాం? నువ్వు దేవుడు, నీవు దేవుడు, నీవు నీ దేవుడు ఎంత జతపరచబడ్డారో, ఎంత ఐక్యపరచబడ్డారో. ఇప్పుడు ప్రభు రక్తం ఎక్కడుంది? యేసు ప్రభు వారి రక్తం ఎక్కడుంది? పోనీ ఆయన బాడీ ఎక్కడుంది? చనిపోయినప్పుడు ఆయన మృతదేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. 3 రోజులు అయిన తర్వాత ఆ సమాధిలో ఏముంది? ఆ బాడీ ఉందా సమాధిలో? లేదు. ముందే ప్రభు చెప్పారు ఏమని, ఇదిగో నేను మీ కొరకు చిందిస్తున్న నా రక్తము. అంటే ఆ రక్తం ఎక్కడికి పోయింది? విశ్వాసం ద్వారా నీలో నాలోనికి వచ్చేసింది. ఇదిగో నా శరీరము అన్నాడు, నేను అప్పగిస్తున్న నా శరీరం అన్నాడు. ఆ సమాధిలో ఆయన శరీరం ఉందా? మరి ఇప్పుడు ఆ శరీరం ఎక్కడుంది? ఆత్మ ప్రాణం, తండ్రి నీ చేతికి నా ప్రాణం, నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. తరువాత దానికంటే ముందుగానే ప్రభు చెప్పిన మాట 16వ అధ్యాయంలో, నేను వెళ్ళిపోయినట్లయితే, నేను చనిపోవుట వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళిపోయిన ఎడల ఆదరణకర్త మీ ఎందుకు వస్తాడు. ఆయనే ఆత్మస్వరూపుడు. ఆ ఆత్మీయ అయిన వాడు మిమ్మల్ని తీర్పును గురించి, పాపమును గురించి, లోకాన్ని గురించి, పరిశుద్ధతను గురించి, మీ ప్రవర్తనను గురించి ఒప్పిస్తాడు. ప్లస్ మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఎక్కడున్నారు? పరలోకంలో సింహాసనం మీద ఉన్నారా? ఎక్కడున్నారు? ఆత్మ నీలో నాలో ఉన్నారు. కాకపోతే దాన్ని నమ్మటం, అర్థం చేసుకోవడం, గ్రహించడం అదొక అన్యంగా ఉంటుంది. అది అర్థం అవ్వట్లేదు మనకి. అది గ్రహించినట్లయితే మనకి దేవునికి మధ్య ఎంత సమీప సహవాసం ఉందో గుర్తుపడతాం. అది గ్రహించినట్లు ప్రభు మన నేత్రం వెలిగించాలి. ప్రభు మన హృదయం తెరవాలి. ఆ గ్రహింపు లేకపోతే మనం చేసే భక్తి, ప్రార్థన, విశ్వాసాలు, త్యాగాలు, సమర్పణ, కానుకలు అన్ని శుద్ధం, వేస్ట్. ఇప్పుడు ఆయన ప్రాణము, ఆయన రక్తము, ఆయన దేహం ఎక్కడున్నాయి? నాలో ఉన్నాయా? మీలో ఉన్నాయా? ఆయన ప్రాణం ఇక్కడే ఉంది, నాలో, నీలోనే ఉంది. ఆయన రక్తం నీలోనే ఉంది. ఆయన దేహం, ఆయన శరీరం నీలోనే ఉంది. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ శరీరం మనది కాదు. ఇప్పుడు మనలో పారుతున్న రక్తము మన ఇంటి పేరట రక్తం కాదు. ఇది నేను ప్రభువును విశ్వసించిన క్షణం మొదలుకొని నాలో ప్రవహిస్తున్న క్రీస్తు రక్తము. నేను ప్రభువును విశ్వసించినంత వరకు నాకు ఒక ఇంటి పేరే ఉంది. నేను ఆ ఇంటికే చెందిన దాన్ని, నేను ఆ వంశానికే చెందిన దాన్ని, ఆ గోత్రానికే చెందిన దాన్ని, ఆ భాషకే చెందిన దాన్ని. కానీ ఇప్పుడు నేను ప్రభువుని విశ్వసించటం వలన యేసు రక్తం, ఆయన అందరికీ ఎలా దేవుడో అందరిలో నేను ఒకదాన్ని అయిపోయా, అందరితో కలిసిపోయాను నేను కూడా. ఇది రక్తంలోని ప్రత్యేకత. అయితే ఈ రక్తాన్ని మన రక్తంగానే చూస్తూ ఉంటాం. మనం ప్రభు రక్తంగా చూడలేం, ప్రభు రక్తంగా ప్రేమించలేం, ప్రభు రక్తంగా భావించలేం. అందుకే ప్రభు చేసే క్రియలు, ప్రభు చేయవలసిన క్రియలు మనలో నుండి జరగవలసి ఉండగా వాటిని అడ్డుకుంటా ఉంటాం, వాటిని స్టాప్ చేస్తూ ఉంటాం. మనమే ధిక్కరిస్తాం దేవుని కార్యం జరగకుండా. నాకు దేహం ఇచ్చింది అందుకే, నాకు రక్తం ఇచ్చింది అందుకే, నాకు ప్రాణం, ఆత్మనిచ్చింది అందుకే, నాలో నుండి ఆయన బ్రతుకాలని, నాలో నుండి ఆయన జీవించాలని. ఆయనకు బాడీ లేదు కదా, ఇచ్చేసాడు బాడీ. కానీ ప్రభు దేహం మనలో ఉంది, ఒక్కటైపోయి ఉంది కదా. శరీరము, రక్తము, ఇది శరీరము. ఈ శరీరములో ఈ రక్తము పాపాన్ని ముట్టుకుంటే ఆయన ఎలా తట్టుకుంటాడు? ఇప్పుడు యేసు ప్రభు వారే ఉన్నారు. శరీరధారిగా జీవించిన కాలముల గురించి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారే ఉన్నారు. ఆయన పాపమును ముట్టుకున్నారా?
పాపులు ఆయన దగ్గరకు వచ్చారు, పాపులతో ఆయన భుజించాడు. ఆ ధర్మశాస్త్రం పాటించే ఆ యాజకులు, లేవీల గోల అదే, పరిసయ్యుల సద్దుకాయల గోల అదే. ఆయన పరిశుద్ధుడైతే సీమోన్ అంటాడు చూసారా, ఈయన ప్రవక్త అయిన ఎడల ఆమె ఎవతయో ఆమె ఎటువంటిదో ఎరిగి ఉండును కదా. ఈయన ప్రవక్త అయితే ఆమె ఎంత పాపాత్మురాలు గ్రహించి ఆమెను దూరంగా పెడతాడు కదా, ముట్టుకోనివ్వడు కదా ఈయన ప్రవక్త అయితే. సీమోన్ అంటాడు ఆ మాట. కానీ ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాపమును ముట్టలేదు, పాపాన్ని తాకలేదు. ఆయన పాపులతో కలిశారు కానీ వారి పాపమును ఏకీభవించలేదు. ఆయన వారితో కలిసి వారితో ఏకీభవించి వారి లోపల ఉండిన పాపమంతటిని కడిగి 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 వారిని శుద్ధులనిగా చేసుకుంటూ వచ్చారు యేసు ప్రభు వారు. మరి అలాంటప్పుడు ఆయన దేహము పాపమును ముట్టనప్పుడు, ఆయన పాపమును రుచి చూడనప్పుడు, ఈ బాడీలో ఆయన దేహము, ఇందులో ఆయన రక్తం ఉండగా నేను ఒక పాపాన్ని ఎలా ముట్టుకోగలుగుతాను? అది నేను ఎలా తట్టుకోగలను? ముట్టుకొని దాన్ని నేను ఎలా సహించగలను? ఓ అక్రమమే అనుకోండి, ఒక అపవిత్రతే అనుకోండి, వాక్యానికి వేరైన విరుద్ధమైన కార్యమే అనుకోండి, నేను దాన్ని ఎలా చేయగలుగుతాను? నాలో ఉన్నది ఆయన శరీరం కదా, నాలో ఉన్నది ఆయన రక్తం కదా. ఆయన ఎదుట ఉంటే ఆయన కంటికి గంతలు కట్టేసి కనపడకుండా చేసేయచ్చు. కానీ ఆయన ఎక్కడో లేడు, ఇందులోనే ఉన్నాడు. ఇందులోనే ఉన్నాడు. రక్తం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఇంక ఇది సర్వం ఆయనే. ఈ కళ్ళకు గంతలు కట్టేసి పాపం చేస్తామా? పాపము అది ఎలా కమిట్ అవుతుంది, ఎలా జరుగుతుంది అనే ఆ గ్రహింపు ప్రతి విశ్వాసం కావాలి. ఆ గ్రహింపు లేకపోతే పాప పశ్చాత్తాపంలో తీవ్రత ఉండదు, పాప పశ్చాత్తాపములు విలువ ఉండదు, వేదన ఉండదు. సౌలు అన్నాడే, సరేలే పాపం చేశానులే కానీ వాళ్ళందరి ఎదుట నా అవమానం పోకుండా నా గౌరవం కాపాడు అంటాడు సమూయేలుతో. కానీ దావీదు అలా కాదు, నా దోషం పోగొన్నట్లు. ఎందుకంటే తనలో ఉన్న దేవుణ్ణి గాయపరిచాడని అర్థమైపోయింది దావీదుకి. తనలో ఉన్న దోషం, తనలో ఉన్న దేవునికి మలినం అంటున్నట్లుగా తను ప్రవర్తించాడు. తనలో ఉన్న పరిశుద్ధాత్మకు మచ్చ అంటున్నట్లుగా ప్రవర్తించాడు. తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మూలిగి దుఃఖపడినట్లుగా, వేదన పడినట్లుగా, అల్లాడిపోవునట్లుగా తను ప్రవర్తించాడు. అది తనకు అర్థమైంది దావీదుకి. అందుకే వేడుకుంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయొద్దు. అది ఎంత ఏడుపో, ఎంత దుఃఖంతో నిండిన కీర్తన, ఎంత పశ్చాత్తాపంతో నిండిన కీర్తన. అందుకే నాకంటూ రైట్స్ లేవు నిన్ను అడగడానికి. నాలో ఉన్న నిన్నే నేను గాయపరిస్తే ఇంకా నేను నీ నుండి క్షమాపణ ఎలా అడగలను? అలా అడగడానికి ధైర్యం కనపడట్లేదంట దావీదుకి. అందుకే మొట్టమొదటి వచనంలో అడుగుతున్నాడు, ఇదిగో నీ కృప చొప్పున నన్ను కరుణించువా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయవా. ఇదిగో నా కళ్ళ ముందే కనపడుతుంది నేను చేసిన పాపం, నా ఎదుటే ఉంది. కేవలం నీకే విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. నేను ఎలా నిలబడగలను? నన్ను కడుగు, నన్ను పవిత్రపరచమని ఎంత దుఃఖపడుతున్నాడో దావీదు. నిజంగా ఒక పాపం విషయంలో మనం కూడా అలాగే దుఃఖపడతామా? అలాగే పశ్చాత్తాపడతామా? అసలు పాపం అంటే ఏంటి? అదొక వర్డ్, ఒక రూల్ గా చూపించడానికి అవకాశం లేదు, వీలుపడదు. ఇంకా వివరంగా నీకు చెప్పాలంటే పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే అని అంటాడు యోహాను. దాన్ని వివరించడం చేత కాదు. పాపం అంటే ఆయన వ్యక్తిత్వంలో నుండి, ఆయన దేహం, ఆయన ఆత్మలో నుండి, ఆయన ప్రభావంలో నుండి వేరు చేసుకోవడం పాపము అంటే. ఇంకా ఎలా వివరించాలో అర్థం కాక యోహాను ఆయన మాట వినకపోవడమే పాపం అంటాడు. ఆ యోహానే తన సువార్తలో రాస్తాడు, ఆయన మాటలు ఆత్మ
ఆయన మాటలు జీవము అని రాస్తాడు. ఆ మాట, ఆ జీవాన్ని మనం ధిక్కరిస్తే ఇక మనలో జీవం ఎలా ఉంటుంది? మనలో ఉన్న జీవము ఆయన మాట కదా. ఆ మాటని, ఆ జీవాన్ని మనం ధిక్కరిస్తే, మనం అలక్ష్యం చేస్తే, అలక్ష్యం అంటే లెక్క చేయకపోవడం, కనీసం గౌరవించకపోవడం, ఆ మాటని, ఆ ఊపిరిని, ఆ ప్రాణాన్ని లెక్క చేయకపోతే అది ఎంత బాధ. ఆ బాధ నీ అంతరంగానికి తెలియాలి. ఎందుకంటే ఆయన నీ అంతరంగంలో ఉన్నాడు కదా, ఆయన నీ హృదయపు లోతులో ఉన్నాడు కదా. ఆయన పడుతున్న వేదన నీకు గ్రహింపుకు రావాలి, అప్పుడు వేదన పడతాం. అంతవరకు వేదన పడలేవు. వేడుకున్న ప్రభు దగ్గర, ప్రభువా నా హృదయం నీ ఎదుట ఎట్లున్నది, నా ప్రవర్తన నీ ఎదుట ఎలా ఉంది. ఆ తరువాత 32వ కీర్తనలో కృతజ్ఞత కీర్తనాలి, స్తుతుల కీర్తనాలి. 32వ కీర్తన మొదటి 2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎంత చక్కని మాట. ఇది దావీదుని గురించే దేవుని దగ్గర విన్నవించుకొని ప్రార్థించుకొని తర్వాత రాసుకున్న కీర్తన. తన అతిక్రమములనంటే ఎవరు అతిక్రమములని కాదు, తనని గురించే చెప్పుకుంటున్నాడు. నా అతిక్రమానికి నేను పరిహారం నొందాను, తగిన శిక్షను అనుభవించి ఆ అతిక్రమం అంతటిని తుడిపి వేసుకున్నాను. హృదయంలో ఆ ఎన్లైట్మెంట్, we must have that enlightenment, otherwise we just fix ourselves to some religion. ఒక మతానికి పరిమితం అయిపోతున్నాం. క్రైస్తవ్యం మతానికి సంబంధించింది కాదు, ఆత్మకి సంబంధించింది. కానీ ఈ రోజున క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారు, దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్న వారు ఎంతమంది ఈ ఆత్మతో సహవాసం కలిగి ఉన్నారు? ఈ ప్రశస్తమైన సమయంలో నీ హృదయానికి దేవునికి మధ్య ఉండిన ఆ సంబంధ సహవాసం, ఆ కనెక్షన్, ఆ రిలేషన్, ఆ ఫెలోషిప్ ఏంటో కనుగొనాలి. అది సమీపంగా ఉందా, వేరుపరచబడినట్లుగా ఉందా, దూరంగా ఉందా? 16వ కీర్తనలో దావీదంటాడు, 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన, 16వ కీర్తన 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించుదును, రాత్రి గడియలలో నా అంతరింద్రియము. మరలా 51వ కీర్తనలోని ఆ మాటలు మాట్లాడతారు. 6వ వచనం, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయుదువు. 10, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో. 51:10, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. ఎందుకనంటే తెలుసు దావీదుకి. 17వ వచనంలో దేవుడు మాట్లాడిన మాట కాదు ఇది. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఓ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్న మాట. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు కదా, అందుకే నేను నిన్ను అడగగలుగుతున్నాను అని తనను నచ్చ చెప్పుకోవడం దేవుని దగ్గర. నువ్వు నిర్లక్ష్యం చేయవలే విరిగి నలిగిన హృదయాన్ని. తన హృదయం ఎంత నలిగిపోయిందో దేవుని ఎదుట, తన హృదయం ఎంత విరిగిపోయింది నా హృదయం. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు కదా. నువ్వు బలులు అడుగుతావా? నేను చేసిన పాపం బాహ్యముగా బహిరంగముగా ఎన్ని బలులు తీసుకొచ్చి అర్పించినా, ఇప్పుడు బలులు అని అంటే బాహ్యముగా అవుటర్ ఫిజికల్ గా ఏదో కొన్ని జంతువులను చంపి ఆ రక్తమును నాకు బదులు ఆ రక్తాన్ని స్వీకరించడం వలన నేను నా ఆత్మలో చేసిన పాపం పోతుంది. అందుకే నువ్వు బలిని కోరువాడు కావు. నేను చేసిన పాపానికి ఏ బలి లేదు, చాలదు. ఏ హోమం చాలదు, ఏ అర్పణ చాలదు. కానీ మనము
మనం చేసిన తప్పిదానికి ఏదో ఒక దానిని సమానం చేస్తాం. ఏదైనా తప్పు చేసామనుకోండి, ఆ రోజు ఇంకేదో ఒక పరిచయం చేస్తాం, అంటే బ్యాలెన్స్ అయిపోవడానికి. ఏదైనా తప్పు చేసామా, ఆ రోజు ఉపవాసం ఉంటాం, బ్యాలెన్స్. తప్పు చేసామా, ఆ రోజు గంట 2, 3, 4, 5 గంటలు కూర్చుని మోకాళ్ళ మీద ఒగ్గు జరుగుతాం. అని అంటే we try our level best to balance our sin. ఆ పాపం కడగబడాలని కాదు, అది బ్యాలెన్స్ అవ్వాలని. దాన్ని ఏమనాలి? కప్పపుచ్చటం. ఆ పాపాన్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడే మన దగ్గరికి వచ్చి ముద్దు పెట్టడము, లేదా దగ్గరగా వచ్చి ఆడటం చేస్తారు. అదొక సైకాలజీ. మన సైకాలజీ కూడా అంతే. ఏదన్నా తప్పు ఉంటేనే గబగబా ఉరికి పని చేస్తూ ఉంటారు కొంతమంది. ఒక్కొక్కరి సైకాలజీ అలా ఉంటుంది. ఎందుకనంటే దే ట్రై దెమ్సెల్వ్స్ టు బ్యాలెన్స్ దేర్ సిన్ విత్ గాడ్. కానీ అలా బ్యాలెన్స్ చేస్తే పోయే పాపం. అది బయట ఏదన్నా చేసి ఉంటే, ఇప్పుడు ఈ బుక్ ఉంది, దీన్ని చింపాను అనుకోండి, నేను ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు. కొత్త పేపర్ తీసుకొచ్చి అంటించడమో, అన్నం పెట్టి అతికించడమో, ఫెవికాల్ లేకపోతే ఏదో ఒకటి నీళ్ళని తడిపి అంటించడమో, ఐ కెన్ ట్రై మై లెవెల్ బెస్ట్. కానీ పాపం జరిగింది ఇక్కడ కాదు కదా, ఇక్కడ కదా. నా ఆత్మకైతే నేనేమైనా చేసుకోగలను, కానీ దేవుని ఆత్మ కదా నేను గాయం చేసింది. ఆ దేవుని ఆత్మని నేను ఎలా ముట్టుకోగలను, నేను ఎలా బెండ్ చేయగలను, నేను ఎలా అతుకోగలను, దాన్ని చెదిరిపోయి పగిలిపోయిన ఆ బాధని నేను ఎలా మరలా శాంతపరచగలను. కానీ అపవాదేమో మనల్ని బ్యాలెన్సింగ్ లెవెల్లోనే ఉంచుతుంది. ఆ మెట్లు దాటలేదు. పరీక్ష చేసుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి. దేవుని ఎదురు దోషం చేసినప్పుడు మీరు ఎలా పశ్చాత్తపడుతున్నారు? దావీదు లాగా, సౌలు లాగా బ్యాలెన్సింగ్ గా. పశ్చాత్తాపానికి బెస్ట్ ఉదాహరణలు సౌలు, దావీదు. బెస్ట్ గుడ్ ఎగ్జాంపుల్ ఏమో దావీదు, ద మోస్ట్ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏమో సౌలు. నువ్వు చేసిన పని ఏంటి ఇది అని సమూయేలు ఎన్నిసార్లు గద్దించినా కానీ ఒక్కసారి కూడా తగ్గడం, లోబడ్డ సౌలు. నా చెనులలో ఘనులైన వారి ముందు నా పరువు పోకూడదు. ఈ భూమిలో పరువు పోతే ఏమైతే తెచ్చుకోవచ్చు, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్ళీ తెచ్చుకోవచ్చు. మన పద్ధతి మార్చుకున్నాం అనుకోండి, ఒకప్పుడు మన దగ్గరికి రాని వాళ్ళు కూడా వచ్చి మన దగ్గరికి వచ్చి చూస్తారు. డాడీ సాక్షి అదే. మారు మనసు పొందక మునిపేమో అసలు వాటితో ఎవరు సావాసం చేయొద్దు అని దూరం పెడతారంట పిల్లల్ని. కానీ మార్పు నొందిన తర్వాత, మారు మనసు ప్రభుని విశ్వసించిన తర్వాత ఊళ్ళ నుంచి వచ్చి చూసేవాళ్ళంట డాడీ. అది ఆయన లాగుండాలి అని సాక్ష్యం చెప్పుకునేవాళ్ళంట. సౌలు చాలా చెడు ఎగ్జాంపుల్ నిలిచిపోయాడు. కానీ మరి సౌలు కుమారుడు యోనాతాన్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆ భక్తిని? దేవుని మనస్సెరిగి సింహాసనాన్ని తన చేతులతో దావి చేతిలో పెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేను ఎలా పశ్చాత్తాపడుతున్నావు? Are we repenting in a right way or not? పశ్చాత్తాపానికి కూడా ఒక సరియైన మార్గం ఉంది, ఒక క్రమమైన మార్గం. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, తను కూడా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడకుండా లేడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నిరపరాధ రక్తమును నేను ఎట్లు అప్పగిస్తాను, నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం చేసి తిని. 27వ అధ్యాయము 3-4. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానిలో మాకేమి? యోధా పశ్చాత్తాపడ్డాడు, కానీ ఇట్స్ నాట్ అ రైట్ వే. ఒకవేళ తను యథార్థంగా పశ్చాత్తాపడుంటే, లోపల నుండి యథార్థంగా పశ్చాత్తాపడుంటే, he would not try to balance. సౌలు చేసిన పని యోధా చేసింది కూడా. బ్యాలెన్స్ చేయడానికి చూపించాడు. ఏంటి బ్యాలెన్సింగ్ అంటే, అక్కడ నుంచి
ప్రభువును అప్పగించి 30 వెండి నాణేలు తెచ్చుకున్నాడు కదా. ఈ వెండి నాణేలు అట్లా ఇచ్చేస్తే, రిటర్న్ ఇచ్చేస్తే చేసిన పాపం పోయిద్ది అనుకున్నాడు. ఆ అతిక్రమం పోయిద్దేమో అనుకున్నాడు. కానీ ఈ పశ్చాత్తాపడమే తనకి ఇంకా ఉరి తీసుకొచ్చి పెట్టింది, ఇంకా నాశనం తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలి, ఎలా పశ్చాత్తాపడాలో అదో పరిశుద్ధమైన జ్ఞానం. మనలో దేవునికి వ్యతిరేకముగా చేసిన పాపమును గురించి నిజమైన గ్రహింపు కలిగితే, నిజంగా మన హృదయం వేదన పడితే, ఆ బాధని, ఆ నొప్పిని మన హృదయము గ్రహిస్తే, ఆ గ్రహింపు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. ఎలా పశ్చాత్తాపడాలి, ఏమని పశ్చాత్తాపడాలి, ఆ గ్రహింపే జ్ఞానం ఇస్తుంది. ఆ గ్రహింపు మనకి సరి అయిన జ్ఞానం ఇవ్వడం లేదు అని అంటే, అండ్ దాట్ అండర్స్టాండింగ్ ఇస్ నాట్ రైట్, అండ్ దాట్ రిపెంటెన్స్ ఇస్ నాట్ రైట్, అండ్ దాట్స్ నాట్ ద రైట్ వే. ఆ గ్రహింపే, ఆ అండర్స్టాండింగే మనల్ని ఒక రైట్ వేలో తీసుకెళ్తుంది. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదుకి దేవుడు ఏమైనా చెప్పాడు, ఇదిగో నువ్వు ఇలా అడుగు నేను క్షమిస్తా, నువ్వు ఇలా ప్రార్థన చేయి నేను క్షమిస్తా, నువ్వు ఇలాంటి మాటలు ఉపయోగించి నేను క్షమిస్తా అని దావీదుతో చెప్పాడా? లేదు. మరి దావీదుకి అలాంటి యుక్తమైన మాటలు ఎలాగొచ్చినాయి? అలాగ పశ్చాత్తాపడాలని అలాంటి యుక్తమైన మాటలు ఎలా తెలిసినాయి దావీదుకి? That understanding. Yes, I pained. I have broken the heart of my Lord. నా దేవుని గుండెను గాయపరిచాను. ఆ అండర్స్టాండింగే సగం రిపెంటెన్స్, సగం పశ్చాత్తాపం. అదే ఆ గ్రహింపే పశ్చాత్తాపం. ఆ జ్ఞానము సౌలుకి కలగలేదు, ఎందుకంటే నిజంగా పుట్టలేదు కదా మనస్సు. ఆ జ్ఞానము యూదా కూడా పుట్టలేదు, అందుకే ఆ జ్ఞానం వలన ఎత్తుముగా తను నడిపింపబడలేదు. 30 వెండి నాణాలు తిరిగి తెచ్చుకున్న 30 నాణాలు తిరిగి ఇవ్వడానికైతే మనసు ఒప్పింది. సరే, పశ్చాత్తాపము అనేది ఒక కృప, అందరిలో పుట్టదు. అది అందరిలో పుట్టదు. పశ్చాత్తాపం అనేది ఒక విధేయత కూడా, ఒక విశ్వాసం కూడా. అవును, నా ప్రభు హృదయాన్ని గాయపరిచినను, సో ఐ మస్ట్ రెక్టిఫై దాట్. నేను దాన్ని మరలా మెండ్ చేయాలి, నేను మరలా ఆ హృదయాన్ని శాంతపరచాలి అని విధేయత చూపడం, నేను మరలా శాంతపరచాలి అని విశ్వాసం చూపడం. పశ్చాత్తాపం ఒక కృప, పశ్చాత్తాపం ఒక విశ్వాసం, ఒక విధేయత, ఒక జ్ఞానం కూడా. ఈ ప్రశస్త సమయంలో ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నాకు ఆ జ్ఞానం కావాలి, నా హృదయం నీ ఎదుట ఎలా ఉన్నదో నేను తెలుసుకోవాలి, నేను గ్రహించాలి, గ్రహించిన దానిని నేను ఒప్పుకోవాలి, విశ్వాసంతో నేను నీతో సమాధాన పడాలి. నీవు తిరిగి ఆ పాపం విషయంలో దేవుని ఎదుట పశ్చాత్తాపడేంత వరకు, ఆ దోషం విషయంలో లేదా మాట చూపు విషయంలో పశ్చాత్తాపడేంత వరకు దేవుని హృదయం నీ విషయంలో తగిలిపోయే ఉంటుంది, గాయపరచబడే ఉంటుంది. ఒకసారి నీ కళ్ళు మూసి నీ హృదయం లోపలికి తొంగు చూసుకో. నిన్ను బట్టి దేవుని హృదయము గాయంతో అలాగనే ఉందా లేదా గాయం మానిపోయిందో చూసుకో. నిన్ను బట్టి అది చాలా బాధాకరమైన విషయం. దావీదు ఎంత చక్కగా విజ్ఞాపన చేశాడు, దేవా నీ కృప చొప్పున, నేను అడగడానికి నా దగ్గర ఏం లేదు, నేనేం అడగలేకపోతున్నాను, కాబట్టి నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలన్నీ తుడిచే, ప్లీజ్ నా పాపం పోవునట్లుగా నన్ను చంపే. నన్ను చంపితేనే పాపం పోతుంది అనుకుంటే చంపే, నా బ్రతుకోవాలని పిలుకోండి. కానీ దేవుడు చాలా కనికరం కలిగిన వాడు. 2 సమయాలు 12వ అధ్యాయం ఇందాక చదివే కదా, కొన్ని వచనాల క్రింద నాతాన ప్రవక్త మరలా దావీదుతో అంటాడు, 12వ అధ్యాయం 13వ వచనం, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను ఇదిగో నీవు చావకుండునట్లు, 2 సమయాలు 12:13, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించేది. ఎంత కృపగలవాడు,
ఎంత క్వికెస్ట్ కనికరము అది. దావీదు పశ్చాత్తాపడతాడని, దావీదు అంత విలవిల్లాడిపోతాడని దేవునికి తెలుసా అంట. అందుకే నేను పాపం చేసి తిని అని దావీదులో ఆ లోతైన రిపెంటెన్స్ రాకమునిపే దావీదు చచ్చిపోకుండా దావీదు పాపాన్ని దేవుడు అలా పరిహరించేశాడు. ఎంత నమ్మకం! మరి నీ మీద నా మీద కూడా అంతే నమ్మకం ఉంది దేవునికి. నీవు నేను మన క్రియలు విడిచిపెట్టిన తరువాత, మన పాపం విడిచిపెట్టిన తరువాత కాదు ప్రభు సిలువైపోయింది. ప్రభునే ఎరుగక మునిపే సిలువైబడ్డాడు ఆయన. అంటే నమ్మాడు, ఓకే నేను మరణిస్తున్నాను, వీరు నన్ను ఒప్పుకుంటారు, వీరు నన్ను విశ్వసిస్తారు, వీరు నన్ను గౌరవిస్తారు, మరలా పాపము చేయరు. ఎంత నమ్మితే నీకోసం నా కోసం చనిపోతాడు ఆయన. నువ్వు నేను ఇంకా ఒప్పుకోక మునిపే, మన నోటి నుండి నేను పాపం చేశానని ఒప్పుకోలు రాక మునిపే చనిపోయాడు ఆయన. మనం ఒప్పుకున్న తర్వాత ప్రభు చచ్చిపోవాలి, ప్రభు చనిపోయి ఆ పాపానికి పాప ప్రాయశ్చిత్తం జరిగించాలని అంటే అస్సలు జరిగే పనే కాదు అది. చనిపోయిన తర్వాత కూడా మనం ఇంకా ఒప్పుకోవట్లేదు. ఇంకా మనం ఒప్పుకున్నాక ఆయన చనిపోవాలంటే ఎన్ని గంటలు ఉండాలో ఆయన సిలువ మీద, నువ్వు నేను ఒప్పుకునే దాకా. కానీ ప్రభు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో, ఎంత ప్రేమించాడు. ఆ రోజు దావీదు నీ కృప చొప్పున కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయని అదొక్క మాటను బట్టి విజ్ఞాపనని కంటిన్యూ చేశాడు. ఈరోజు నీవు నేను ప్రభు చిందించిన ఆ అమూల్యమైన రక్తమును బట్టి ధైర్యముగా మనం విజ్ఞాపన చేయొచ్చు. నన్ను వింటాడా, నన్ను అంగీకరిస్తాడా, నన్ను క్షమిస్తాడా అనే డౌటే అవసరం లేదు. ఆ డౌట్ ఉన్నట్లయితే క్షమించాలా వద్దా, ప్రేమించాలా వద్దా, పాపము కొట్టివేయాలా వద్దా అనే డౌట్ ఉన్నట్లయితే ప్రభు రక్తం నీ కోసం చిందించబడదు. ఆ రక్తం చిందించబడినది ఏనంటే హీ సో షూర్ టు ఫర్గివ్ యూ. ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉన్నాడు నిన్ను క్షమించాలని. ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా, నా హృదయం నీ ఎదుట ఎలా ఉన్నది? నేను ఇంకా నిన్ను గాయపరుస్తూ ఉన్నానా? నీ గాయాన్ని కట్టానా? నేను చేసిన పాపము వలన నీ హృదయము పగిలిపోయింది కదా, నేను మళ్ళా పశ్చాత్తాపంతో ఆ పగిలిన దానిని అంటుకట్టానా? నేను దాన్ని న్యాయం చేశానా? లేక ఇంకా ఆ గాయం రేపబడుతూ ఉందా? గాయం మీద గాయం, గాయం మీద గాయం, గాయం మీద గాయం ఇంకా రేపుతూ ఉన్నానా? నన్ను క్షమించు అని ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు వైపు చూద్దాం. దావీదు వలె మనలో పశ్చాత్తాపం కలుగాలి. అప్పుడే మన హృదయం దేవునితో సమాధానపడుతుంది. పశ్చాత్తాపము ఒక కృప, ఒక జ్ఞానం. పశ్చాత్తాపం ఒక జ్ఞానం, ఒక విశ్వాసం, ఒక విధేయత. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నా హృదయం నీ ఎదుట నేను సమాధానపరచుకోవాలని ఆశపడుతున్నాను. దావీదు వంటి పశ్చాత్తాప గ్రహింపు నా అంతరంగంలో కలిగించండి. నా అంతరంగంలో జ్ఞానం కలిగించండి, జ్ఞానం బోధించండి. నేను ఎలా పశ్చాత్తాపడాలి, ఏమని పశ్చాత్తాపడాలి, నాకు జ్ఞానం ఇవ్వండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతాను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.